యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభూ, ఈ రోజు మనం కష్టకాలంలో కూడా ప్రేమ, శాంతి మరియు బంధం కాపాడుకోవాలనుకుంటున్న జంటల కోసం ప్రార్థిస్తున్నాము. దయచేసి వారి హృదయాలలో సమాధానం, అంగీకారం మరియు సహనాన్ని పోషించండి. వారు ఒకరినొకరు ప్రేమించడం, సమాధానాలు కనుగొనడం మరియు శాంతితో కూడిన పరిష్కారాలు తీసుకోవడం సులభం అవ్వాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రభూ, వారు ఏ సమస్యను ఎదుర్కొన్నా వారు మాటలు మరియు చర్యల్లో పరస్పర గౌరవంతో అర్థవంతమైన సంభాషణ ద్వారా సమస్యలను పరిష్కరించగలగాలి. వారి జీవితాల్లో సకల దుఃఖాలు, గొడవలు లేదా అభిప్రాయ భేదాలు శాంతితో తీర్చబడాలని మేము కోరుకుంటున్నాము. మీరు ఇచ్చిన జ్ఞానంతో, మీరు చూపించే ప్రేమతో వారిద్దరూ ఒకరి ఆలోచనల్ని అంగీకరించి పరస్పర అర్థం చేసుకోవడానికి ఎల్లప్పుడూ మంచి దిశలో అడుగులు వేసేందుకు దారితీయండి. ప్రభూ, వారి సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీ ఆత్మ వారితో ఉండి వారికి కనుగొనాల్సిన తీర్పులు, నిర్ణయాలు అందించాలని మేము ప్రార్థిస్తున్నాము. వారి వివాదాలన్నింటిలోనూ మీరు దార్శనికతను ఇచ్చి వారి మధ్య స్నేహాన్ని, విశ్వాసాన్ని కాపాడటానికి గట్టి దృఢత్వం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మీరు వారి బంధాన్ని ప్రేమ మరియు శాంతితో నింపుతూ మీ ఆధ్వర్యంలో వారిని మార్గనిర్దేశం చేయండి. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.